జస్ట్ వైబ్ కోసమే ఎండీఎంఏ అలవాటు చేసుకున్నా, దొరికితే రోజు డ్రగ్స్ తీసుకుంటా. విజయవాడలో దొరికిన డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణలో నిందితులు ఇచ్చిన జవాబులివి. తొణక్కుండా సమాధానాలు చెప్పడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. బెంగళూరులో ఎండీఎంఏ కొనుగోలు చేసి విశాఖ తీసుకెళ్తున్న ప్రేమ జంట ఇటీవల విజయవాడలో పట్టుబడింది. ఈ కేసు విచారణలో పలు ఆసక్తికర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంబీఏ చదివే రోజుల్లో తోటి విద్యార్థుల ద్వారా డ్రగ్స్ అలవాటైందని, తరచూ డ్రగ్ పార్టీలు చేసుకునేవాళ్లమని నిందితురాలు విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఇటీవల మాచవరం పీఎస్ పరిధిలో పట్టుబడిన ఎండీఎంఏ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బెంగళూరు నుంచి విశాఖ వెళ్తోన్న ప్రేమ జంటను పక్కా సమాచారం మేరకు విజయవాడలోని రామవరప్పాడు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలోనూ ఈ ప్రేమ జంట మత్తులోనే తూగింది. శ్రీవాత్సవ్ తండ్రి విశాఖలో మర్చెంట్ నేవీలో పనిచేస్తుంటారు. డబ్బుకు ఎలాంటి లోటు లేకపోవడంతో వ్యసనాలకు లోనై మత్తుకు విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడు. 2022లో 50 గ్రాముల ఎండీఎంఏతో పోలీసులకు దొరికాడు. విశాఖపట్నం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటికి శ్రీవాత్సవ్ వయసు 20 ఏళ్లు. ఈ కేసులో విశాఖ నగర పోలీసులు 5గురిని అరెస్టు చేశారు. విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న నిందితుడు చివరకు బెయిల్పై విడుదలయ్యాడు. అయినా తీరు మార్చుకోకుండా నిత్యం మత్తులో మునిగి తేలుతూ పూర్తిగా డ్రగ్స్ కు బానిసగా మారాడు. మరో నిందితురాలు హవీలా తండ్రి విశాఖలో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఈమె దుర్గాపూర్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్, నాగపూర్ ఐఐఎంలో ఎంబీఏ చదివింది. 2024లో ఎంబీఏ పూర్తి చేశాక పూణేలో కొన్నాళ్లు ఓ సంస్థలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ గా పనిచేశారు. ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్న యువతి మత్తుకు బానిసగా మారి చివరకు కటకటాల పాలైంది. ఈమె ఇంట్లో అందరూ విద్యావంతులే. ఆమె మొబైల్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. విజయవాడ మాచవరం స్టేషన్లో నమోదైన ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 4గురిని నిందితులుగా చేర్చారు. శ్రీవాత్సవ్, హవీలాతో పాటు విశాఖకు చెందిన వీరి స్నేహితుడు లోహిత్ యాదవ్, నెల్లూరుకు చెందిన మ్యాడీని నిందితులుగా పేర్కొన్నారు. విశాఖలో లోహిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించి విచారించారు. ఇందులో పలు కీలక విషయాలు బయటకొచ్చాయి. విశాఖలో వీరి స్నేహితులు దాదాపు 20 మంది వరకు డ్రగ్స్ తీసుకునేవారని లోహిత్ వెల్లడించాడు. శ్రీవాత్సవ్, హవీలా బెంగళూరులో ఉన్నప్పుడు లోహిత్ యాదవ్ ఎండీఎంఏ సరఫరా చేసిన మ్యాడీకి 13,000 యూపీఏ ద్వారా చెల్లించాడు. మ్యాడీ ఇచ్చే సరుకును విశాఖకు తెమ్మని శ్రీవాత్సవ్ కు చెప్పాడు. విశాఖకు చెందిన మరో స్నేహితుడు స్వరూప్ రాజ్ మ్యాడీని పరిచయం చేశాడని చెప్పాడు. దీంతో స్వరూప్ ను కూడా నిందితుడిగా చేర్చారు. విషయం తెలుసుకున్న నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారయ్యాడు. లోహిత్ యాదవ్ ను పోలీసులు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయాధికారి ఈ నెల 12 వరకు రిమాండ్ విధించారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.